తూర్పుగోదావరి జిల్లా పరిసరాల్లోకి పెద్ద పులి రీఎంట్రీ ఇచ్చింది. మన్యంలో అడవి పంది పిల్లతో పులి ఉన్న విజువల్స్ అటవీ అధికారులు అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారే. సీతానగరం మండలం రాయదుర్గం కొండ పురుషోత్తంపట్నం నేలకోవ పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. దీని సంచారంతో రైతులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులను అటవీ సిబ్బంది అప్రమత్తం చేసింది. సమీపంలోని పురుషోత్తంపట్నం, నాగంపల్లి, చీపురుపల్లి, చిన్నకొండపూడి, పెదకొండపూడి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గడిచిన 4 నెలలుగా పెద్ద పులి ముప్పు తిప్పులు పెడుతుందని ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులను అయితే 4 నెలలుగా తన వెనక తిప్పుకుంటుంది. 3 నెలల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూర్మాపురంలో పులి ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. అక్కడి నుంచి దాన్ని విశాఖ జూకు పంపించారు. అక్కడి నుంచి దానికి రేడియో ట్రాకర్ అమర్చి పాపికొండలో అభయారణ్యంలో విడిచిపెట్టడం జరిగింది. అయితే అనూహ్యంగా పులి అక్కడి నుంచి పోలవరం జిల్లాలోకి వచ్చింది. మొత్తం 12 మండలాల్లో కూడా దట్టమైన అటవీ ప్రాంతం ఉండటం, ముఖ్యంగా పశువులు అధికంగా పశు సంపద అక్కడ ఉండటంతో పశువులు లభ్యం కావడంతో, ఆహారం లభ్యం కావడంతో గడిచిన 3 నెలలుగా అదే ప్రాంతంలో తిరుగుతుంది. ఇప్పటిదాకా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే అనేక సార్లు థర్మల్ ఇమేజింగ్ డ్రోన్స్ ఉపయోగించారు. అదేవిధంగా ట్రాప్లు ఏర్పాటు చేశారు, ట్రాంకులైజర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇప్పటిదాకా అటవీ శాఖ అధికారులకు అయితే పులి చిక్కలేదు. దీంతో మరోసారి పెద్ద ఎత్తున ఈ ఎట్టి పరిస్థితుల్లో పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేయడానికి హనుమాన్ టీములు, అదేవిధంగా స్పెషల్ రెస్క్యూ టీములు కూడా ఏర్పాటు చేసి పులిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగా పోలవరం జిల్లాను దాటి మళ్లీ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతంలోకి పులి ప్రవేశించిందని చెప్తారు. దేవీపట్నంలో ఒక్క రాత్రిలోనే 14 దూడలను కూడా చంపేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేవలం ఒక పోలవరం జిల్లాలోనే ఇప్పటిదాకా 38 వరకు పశువులు అయితే మృతి చెందాయని అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు నష్టపోయిన వారందరికీ కాంపెన్సేషన్ అయితే పే చేస్తున్నారు, కానీ పులిని మాత్రం పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకోలేకపోయారు. ఇప్పటిదాకా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో క్యాంప్ ఏర్పాటు చేసి మొత్తం అటవీ శాఖ మొత్తం అక్కడే కేంద్రీకృతమై పులిని బంధించే ప్రయత్నం చేస్తుంది. నిపుణులైన ఎక్స్పర్ట్స్ కూడా తీసుకురావడం, నిపుణులు కూడా తీసుకొచ్చి వేటగాళ్లను కూడా తీసుకొచ్చి బంధించే ప్రయత్నం చేసినా సరే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి రావడంతో ట్రాంకులైజర్ ఇచ్చేందుకు గానీ పులిని బంధించేందుకు గానీ పక్కాగా ఏర్పాట్లు చేసుకుని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే సఫలీకృతం కాలేదు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సీతానగర్లోకి ఎంటర్ అయిందని చెప్తున్నారు. దీంతో సీతానగరం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పురుషోత్తపట్నం, ఇతరత్ర ప్రాంతాలన్నీ ప్రజలు కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ అవగాహన కల్పించి సురక్షితంగా ఉండాలని, బయటకు రాత్రిపూట ఒంటరిగా రావద్దని ఇప్పటికే చాటింపు వేయించడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈసారి భారీ స్థాయిలో ఈ ఆపరేషన్ నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో పులిని బంధించే ప్రయత్నం చేస్తామని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.